హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక పవిత్రమైన పదార్థం తయారు చేస్తున్నాను. అది మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను. వచ్చేసి పానీపూరీలు చేస్తున్నాను అనమాట. సో ఇదిగోండి వేడి వేడి పూరీలు. పానీపూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. అదంతా రెడీ చేసేసాను ముందే, కానీ వీడియో తీయలేదు. బట్ దీని గురించి ఒకటి చెప్పాలి. పానీపూరి అని ఉంటుంది, ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాలో పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, ఇంత పెద్ద సంచి ఎడతాడు. దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు ఖాళీ బూరుల్లో ఉంటాయి అన్ని కూడాను, ఇంతంత గొట్టాలు. అదేమో చేదపడం, అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు, అది తినడం. ఇంకా గరికపాటి గారు చెప్పింది కరెక్టేనండి. రోడ్ సైడ్ అయితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, బట్ మన ఇంట్లో తయారు చేసుకున్న దానికి ప్రాబ్లం ఏముంది? సో మంచిగా పానీపూరీలు రెడీ చేసేసుకొని ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకుంటే హ్యాపీగా మన ఇంట్లో పెట్టుకొని తినే పానీపూరి హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఏమంటారు? పెద్దవాళ్ళు అలాగే అంటారండి. మనం ఇలా చేసేసుకొని తిందాం. ఇట్స్ హెల్త్ అనమాట. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.